హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయలు కోయడానికి వచ్చానండి. దొండకాయలు 3 పాదులకి కూడా ఉన్నాయి. సరే కోద్దాం అని చెప్పేసి వచ్చాను. బాగున్నాయండి. ఇవి ప్రతి ఆకుకి కూడా పువ్వు వచ్చి చక్కగా కాయలు కాస్తున్నాయి. తర్వాత కొంచెం పాలకూర కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చాను. చూడండి, ఇక్కడ మనం ఇలా చూస్తే కనిపించవు దొండకాయలు. ప్రతి ఆకు దగ్గర ఆకు లోపల దాక్కుని ఉంటాయన్నమాట. ఇంకా మనం ఏంటంటే చేత్తో ఇలా టచ్ చేయాలి. పాదుని ఇలా టచ్ చేస్తే కాయన్న చోట మనకి హార్డ్గా తగులుతుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే అలాగే లేదు, మనం మామూలుగా చూసి కోసి తీసుకొచ్చేసుకుంటే కొన్ని మిగిలిపోయి పండిపోతాయి. నెక్స్ట్ మనం కోసే టైంకి పండిపోతాయి అన్నమాట. జనరల్గా అయితే నేను డైలీ కోస్తానులేండి, చూసి కోస్తూ ఉంటాను. చూసారా ఎంత గ్రీన్గా ఉందో పాదు. ఎంత గ్రీన్గా ఉండడానికి చెప్పాను కదా, వారానికి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ చక్కగా వాటర్లో కలిపేసి వెయ్యాలి. ఇలా చాలా వస్తున్నాయండి పూలు. అయితే నేను ఈరోజు పందిరి ఎలా చేస్తానంటే, మనకి థ్రెడ్స్ ఉంటాయి కదండి, కొంచెం మందంగా ఉండే దారాలు ఉంటాయి కదా, ఆ రీల్ తెప్పించి నేను పందిరి మీద ఆ చివరికి ఈ చివరికి అలాగ అల్లుతాను అనమాట. ఒక స్టూల్ వేసుకుని అల్లుతాను. రియల్గా ఈవేళ ఆ పని చెయ్యాలి, కానీ సరే ఇప్పుడు దొండకాయలకు హార్వెస్ట్ చేసి తర్వాత పాలకూర అది హార్వెస్ట్ చేసి పట్టుకెళ్దాం అని. ఇంకా మరి మొక్కలకి నీళ్లు కూడా పట్టాలి కదా ఈవినింగ్, అందుమూలంగా నేను ఈ పందిర్లాగా సెట్ చేయలేదన్నమాట. అంటే ఇక్కడ రాడ్స్ ఉన్నాయి కదండి, వాటికి ఈ చివరి నుంచి ఆ చివరికి దారాలు కట్టేస్తాను. అప్పుడు ఆ దారాలను అల్లుకుంటూ ఈ పాదులు అల్లుకుంటూ వెళ్ళిపోతాయి. తర్వాత ఒకదానికి అత్తుకుని అల్లుకుంటూ వెళ్ళడం వల్ల ఆ పందిరి స్ట్రాంగ్గా ఉంటుంది. దారాల కోసం కాదు, కానీ పాదులు ఒకదానికి అల్లుకుంటాయి కాబట్టి అవి పందిరి మీద స్ట్రాంగ్గా నిలబడతాయి అన్నమాట. ఏమైనా బీరకాయలు, ఆనపకాయలు అలాంటివి కూడా కాసినప్పుడు ఆ బరువుకి ఏమి కింద పడిపోవు, ఎందుకంటే పాదులు ఒకదానికి కలిపి అల్లుకుంటూ వెళుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదో పెద్ద తాళ్ళు కొన్నే పెడతాను తప్ప మొత్తం పందిరంతా కూడా దారం మాత్రమే ఉంటుంది నా పందిరి మీద. అందుకే కూడా అలా పలచగా కనిపిస్తాయి, మీకు దారం కనిపించదు కదా. తర్వాత నేను ఏం చేశానంటేనండి, బాగా ఎండలో ఉన్న మందారాలన్నీ తీసి కొంచెం గోడవారగా పెట్టేశాను. పెట్టిన తర్వాత అవి చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పూలు పూస్తున్నాయి, హెల్దీగా కూడా కనిపిస్తున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఆ ఎండలో ఉన్నంతసేపు కూడా చాలా ఆకులు వాడిపోయి, అంటే ఎంత ఎండ కావాల్సినా కానీ మొక్కలకి మరీ తట్టుకోలేనంత ఎండ అయితే ఉండకూడదు. మొన్న ఈ రోజుకి ఖచ్చితంగా వారం అయిందండి నేను ఈ వంగ మొక్కలు పెట్టి. అన్నీ మనం పెట్టినవి అన్నీ బతికిపోయినాయి. చిన్న చిగుర్లు కూడా వేస్తున్నాయి, చూసారా. అదిగో ప్రతి మొక్క దగ్గర చిన్న చిగురు ఉంది, ఇంకంటే బతికిపోయినాయి అన్నమాట. ఇక నుంచి వీటికి మనం గ్రోతింగ్కి కావలసిన ఇది ఇవ్వాలి, కిచెన్ కంపోస్టు అలాంటివి. టొమాటాలు చూడండి, చిన్న మొక్కకి ఎన్ని వచ్చాయో. కాకపోతే దీనిలో కొన్ని కొమ్మలు తీసేస్తే ఇంకా హెల్దీగా పెరుగుతుంది. కొన్ని తీసేద్దాం, వీలైనప్పుడు కొన్ని కొమ్మలు తీసేద్దాం. ఇదిగోనండి నేను చెప్పిన మందారాలు ఇలా గోడ వరకు పెట్టేసరికి చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో లీవ్స్. అదే ఎండలో ఉంటే ఈ కాస్త వాడిపోయినట్టు అనిపించింది అనమాట. అది నాకు అనిపించింది ఏంటంటే, మనం మంచినీళ్ళు తాగడానికి కొద్దిగా అయితే చాలు, కానీ విపరీతంగా ఎక్కువైపోతే కూడా ఇబ్బందే కదా. అలాగా వీటికి ఫుల్ ఎండ తట్టుకోలేకపోయినాయి. ఇక్కడ చూడండి, ఇది బెండ. ఆ మొక్కకి కాయలు కాసింది, ఒక కాయ కొంచెం ముదిరిందని ఉంచేసాను. ఆ కాయ ఏమో ఇప్పుడు హార్వెస్ట్ చేసేసి దీని విత్తనాలు ఉన్నాయి దాని నిండా, ఆ విత్తనాలన్నీ సేవ్ చేస్తాను. సేవ్ చేసి, ఇదివరకు పూర్వం అయితే విత్తనాల సేవింగ్ ఎలాగంటేనండి,
బూడిదలో కలిపేసేవారండి విత్తనాలు ఏమైనా ఉంటే. వాడుకుని బూడిదలో కలిపి వాటిని ఒక క్లాత్‌లో అది చుట్టి అదే మూటలా కట్టేసి దాచేవారనమాట. అప్పుడు ఆ బూడిదలోంచి మనకు కావాల్సిన విత్తనాలు తీసుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా విత్తనాలు పాడైపోయేవి కాదు. ఇది ఒక మంచి విధానం. చాలామందికి తెలియకపోతే మాత్రం అలాగా చెయ్యండి. ఓకేనా? ఇదిగో బెండ విత్తనాలన్నీ తీసాను. వీటిని ఇంకా జాగ్రత్త పెట్టాలి. కొన్నిటినైతే ఇప్పుడే చల్లేస్తాను. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క గింజ వేసానంటే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మిగిలినయేమో సేవ్ చేస్తాను. ఇదండి ఇలా ఉంది. ఇదిగోనండి తీసిన బెండ విత్తనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తొట్టులో వేస్తున్నాను అనమాట. అంటే మొక్కలు ఉన్న తొట్టులోనే ఒక్కొక్క దానిలో వేస్తే ఇవి అవి కూడా ఒక్కొక్క మొక్క వచ్చి పెరుగుతూ ఉంటుంది. పక్క మొక్కతో పాటు ఇది కూడా పెరుగుద్ది కదా అన్నట్టు ఒక్కొక్క గింజ వేస్తూ వస్తున్నాను. ఆ మిగిలినవన్నీ ఇంకా దాచిపెడతాను. సమ్మర్ అంటే మల్లెలు, మల్లెలు అంటే సమ్మర్. మన ఆకు దూసిన మొక్కలకి చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో చూసారా? నేను మీకు ఆవు పిండి వేయడం చూపించలేదండి, మర్చిపోయాను. వీడియో తీయలేకపోయాను. అయితే మళ్ళీ వెంటనే వేయకూడదు, అందుకని మళ్ళీ వేసినప్పుడు చూపిద్దామని ఇంకా వేయలేదు, తీయలేదు అది. ఇంకా అంటే 1 వీక్ అవుతుంది కదా మనం అది ఆవపిండి వేసి. మళ్ళీ రేపో ఎల్లుండో నేను ఆవపిండి చేసి మళ్ళీ వేస్తాను, అప్పుడు వీడియో తీసి పెడతాను. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. మల్లె మొక్కలకి ఆవపిండి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.